హలో గాయ్స్, ఈరోజైతే మనము చెక్కలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే బియ్యం పిండిని అలా జల్లుకొని ఆ మిరపకాయలని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కరివేపాకుని చాకుతో అలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. తర్వాత కడిగిన మిరపకాయలని తీసుకొని మిక్సీలో వేసేయాలి. అలాగే ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని మిరపకాయలు చేసుకోవచ్చు. ఇక్కడైతే 6 నుంచి అన్ని మిరపకాయలు వేసుకున్నాం అన్నమాట. సో ఆ తర్వాత మనము ఇక్కడ వచ్చేసి అల్లం తీసుకున్నాం. అల్లం తీసుకొని దాన్ని కట్ చేస్తాం అన్నమాట, ఇలా పీసెస్లో మిక్సీలో గ్రైండ్ చేయడానికి. వాటిని మిక్సీలోకి వేసేసి గ్రైండ్ చేసేయాలి. అంతలోపు ఇంకొక అల్లం కట్ చేసేసుకోవాలి. టోటల్ మేమైతే ఇక్కడ 3 అల్లం యూస్ చేస్తున్నాము. మీకు ఎన్ని కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు, క్వాంటిటీని తగ్గట్టు. కట్ చేసిన కరివేపత్తి మాత్రం మిక్సీలో వేయకూడదు. తర్వాత ఆ మిక్సీని తీసుకెళ్ళి గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పేస్ట్లా అయ్యిద్ది. అప్పుడు రైస్, అది బియ్యం పిండి ఉండేది కదా, దాంట్లో శనగ బేడలు, ఇది సగ్గు బియ్యము, పెసరపప్పు అవన్నీ వేసుకొని తర్వాత ఆ పేస్ట్ని వేసుకొని ఆ కట్ చేసుకున్న కరివేపత్తి వేసుకోవాలి శనగ బేడలతో పాటు. తర్వాత ఇక్కడ 4 స్పూన్స్ అయితే వెన్న వేసుకున్నాం అన్నమాట. 4 స్పూన్స్ వెన్న వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఎప్పటి వరకు అంటే అది ఒక ఉండలా తయారవ్వాలన్నమాట. అప్పటి వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసేస్తూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఇలా అయితే వచ్చింది. ఆ తర్వాత మనము ఇలా బాల్స్లా చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలన్నమాట. బాల్స్గా చేసుకొని సైడ్లో పెట్టేసి తర్వాత పూరి ప్రెస్సర్ ఏమైనా ఉంటే, లేకపోతే మీ చేతితో కూడా చేసుకోవచ్చు, పూరి ప్రెస్సర్లో పెట్టేసి ప్రెస్ చేసేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత అది ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఆయిల్లో వేసి ఫ్రై చేసేసిన తర్వాత తీసేస్తే రెడీ అయిపోయింది చెక్కలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share, subscribe to our YouTube channel.